Here is the non-spoiler review of the film Mandira Telugu movie acted by Sunny Leone and Yogi Babu and other actors. ఇంకా ఈ మూవీ చూసే తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది విషయంలోకి వెళ్ళే ముందు నేను దేవకీనందన్ వాసుదేవ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. మెకానిక్ రాకీ రివ్యూ అప్లోడ్ చేశాను, అది కూడా చెక్ చేయండి. జేబ్రా మూవీ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చెక్ చేయండి. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నాకు చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ ఏంటంటే నేను ఒక స్టూడెంట్ని, కొద్దిగా ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే లేట్గా ఇచ్చాను రివ్యూ. నేనేం గొప్ప చెప్పుకోవట్లేదండి. నేను సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంకా రివ్యూలు ఇస్తున్నాను. నేను చదువుతున్నాను కాబట్టి లేట్గా ఇచ్చాననే గొప్ప కింద అయితే చెప్పట్లేదు. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయినట్టు ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే జస్ట్ ఎబోవ్ యావరేజ్ అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. అంటే ఇది మంచి స్టోరీయే, కొద్దిగా డిఫరెంట్ స్టోరీయే, కానీ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఎబోవ్ యావరేజ్ అనేది అని ఎందుకు అన్నానంటే ఫస్ట్ 45 minutes చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఫస్ట్ 45 minutes కామెడీగా తీసుకెళ్లారు సినిమాని. మెయిన్ స్టోరీకి వెళ్ళలేదు, కామెడీగా తీసుకెళ్లారు, కానీ ఆ కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ ఫస్ట్ 45 minutes కామెడీ చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ కలిగించింది నాకైతే. ఇంకా 45 minutes తర్వాత ఒక ట్విస్ట్ వస్తుంది. అక్కడ 45 minutes తర్వాత ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత నుంచి సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకళ్ళు ఎవరో అదేదో పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజలు చేస్తూ ఉన్న చోటకి వీళ్ళు తాగేసి అక్కడ అడుగెడతారు. ఆ పూజ వీళ్ళు తాగేసి వెళ్ళడం వల్ల అక్కడ పూజ భగ్నం అవుతుంది. ఆ పూజ భగ్నం అయిన తర్వాత వీళ్ళే పూజ భగ్నం చేశారని వీళ్ళ వెంట పడుతూ ఉంటారు. అక్కడి నుంచి సినిమా అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ సీన్ 45 minutes తర్వాత నుంచి వస్తుంది. ఫస్ట్ 45 minutes సినిమా 2 hours, అందులో ఫస్ట్ 45 minutes బోరు. ఆ తర్వాత 15 minutes కంప్లీట్ అవ్వగానే 1 hour కంప్లీట్ అవుద్ది ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ లాస్ట్ 15 minutes తప్ప మిగతాదంతా సోదే. సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ను భరించగలను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 15 minutes అండ్ సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ 45 minutes బాగాలేదు. అంతేనండి. మీలో ఈ మూవీ ఎంతమంది, ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 అయితే ఇస్తాను. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు స్టోరీని. అసలు బోర్ కొట్టలేదు సెకండ్ హాఫ్. కొద్దిగా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది మూవీ సెకండ్ హాఫ్లో అయితే. కానీ ఫస్ట్ హాఫ్ని అనవసరంగా 45 minutes నాశనం చేశారని అనిపించింది. అందుకే ఎబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. మీలో ఎంతమంది ఇంకా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. మీలో ఎంతమంది ఈ మూవీ చూశారనేది కింద కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూడండి. నా వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మధ్యలో వచ్చే ఇంకా ఏ సినిమాలకి రివ్యూలు ఇవ్వను. ఈ వీక్ వచ్చే మూవీస్ అంటే కొద్దిగా ఎగ్జామ్స్ ఉన్నాయి, దయచేసి ఏమనుకోకండి. పెద్ద గొప్పల కింద చెప్పుకోవట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మళ్ళీ పుష్ప రివ్యూతోనే కలుద్దాం. ఇంకంతేనండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్. ఈ మూవీ ఎంతమంది చూసారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.